ఓం అజ్ఞానా తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిళితం येन तस्मै श्री गुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। అందరికీ స్వాగతం। ఎవరెవరు జాయిన్ అయ్యారు? దీక్షిత, కవీష్ కొత్తగా జాయిన్ అయ్యారు, పూర్తుల కవీష్, యువాన్స్, అనిత, భువనేశ్వరి, అభిషిక్త. ఓకే, సోహిత జాయిన్ అవ్వలేదు ఇవాళ. సోహిత మిస్ అయింది మన క్లాసు. సరే, నో ప్రాబ్లం. సరే, అయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కెమెరా ఆన్ చేసి వాళ్ళ గురించి పరిచయం చేసుకోండి. వాళ్ళ పేరు చెప్పండి చాలు, జస్ట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు.
ఎవరు జాయిన్ అయ్యారు కొత్తగా? యువాన్ష్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. కవీష్, కవీష్ ఎస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నీకు హరే కృష్ణ మంత్రం తెలుసా నీకు? హరే కృష్ణ. చెప్పు ఒకసారి హరే కృష్ణ మంత్రం తెలిస్తే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ గుడ్, బాగా చెప్పావు. నీకు తెలియకపోతే చెప్దాం అనుకున్నాను. అలాగే ఇవాళ నాగ భువనేశ్వరి కూడా జాయిన్ అయ్యారు. భువనేశ్వరి హరే కృష్ణ. సరే అయితే తను కొంచెం మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేసి పలకండి. మీకు హరే కృష్ణ మంత్రం వచ్చా? హరే కృష్ణ మంత్రం ఓకే, రాకపోతే నేను చెప్తాను, ఒకసారి పలుకు. సరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. రామ రామ హరే హరే. ఓకే, ఇది హరే కృష్ణ మంత్రం అంటే ఇలా పలకాలి. సరే, మనము భువనేశ్వర్కి కవీష్కి మనం ఒకసారి వెల్కమ్ చెప్దాం అందరం కూడా మన స్టైల్లో. ఎలాగా? హరే కృష్ణ మంత్రంతో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎస్. సరే అయితే మనము ఇవాళ మన క్లాసులోకి వెళ్ళే ముందు మనం నిన్న చెప్పుకున్నటువంటి ఒక శ్లోకాన్ని, ఏదైతే మనము భగవద్గీత యొక్క గొప్పతనం శ్లోకం, మనం ఎలాగైతే స్నానం చేయాలి ప్రతిరోజు, భగవద్గీత గీతామృత స్నానం కూడా చెయ్యాలి, దాని గురించి చెప్పుకున్నాం. ఆ శ్లోకాన్ని ఎవరైనా చూసైనా చూడకుండైనా చదవగలుగుతారా? యువాన్స్, వెరీ గుడ్. యువాన్స్ చెప్పు. యువాన్స్ చెప్పు. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే. వెరీ గుడ్. సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. వావ్, అందరు చెప్పట్లే కొట్టండి. నిన్ననే చెప్పాను ఆ శ్లోకాన్ని. ఎంత చక్కగా నేర్చుకున్నాడు, ఎంత చక్కగా పలుకుతున్నాడు అసలుకి. చాలా చాలా చక్కగా చెప్తున్నాడు ఇవాన్స్. వెరీ గుడ్ ఇవాన్స్, వెరీ నైస్. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఇంకెవరైనా నేర్చుకున్నారా? చూసైనా చదవచ్చు, పర్లేదు. చూసి చదివినా పర్లేదు, ఎందుకంటే నిన్ననే కాబట్టి మీకు నోరు తిరిగితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరు? మన అభిషిక్తనా? ఓకే అభిషిక్త, చెప్పు. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే, సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పావు అభిషిక్త. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? దీక్షిత. ఎస్ చెప్పు. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే, గీతామృత స్నానం సంసార మలనాశనం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. మరి ఈ శ్లోకానికి సంబంధించినటువంటి భావం, అర్థం ఎవరు చెప్పగలుగుతారు? దీని మీనింగ్, శ్లోకం యొక్క మీనింగ్, ఈ శ్లోకానికి సంబంధించిన చిన్న మీకు తెలిసింది చెప్తే చాలు. ఈ శ్లోకం అర్థం ఏమిటి? శ్లోకం అందరు చెప్పారు, ఈ శ్లోకం అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా? మీరా ప్రభు, మీరు ప్రయత్నించగలుగుతారా? దీక్షిత చెప్పు దీక్షిత. మనమైతే మన శరీరాన్ని క్లీన్ చేసుకుంటాము, అట్లానే మన సోల్ ని, మన బుద్ధిని కూడా క్లీన్ చేసుకోవాలి. అట్లా భగవద్గీతని చదివి క్లీన్ చేసుకోవాలి. వెరీ గుడ్, చాలా చాలా బాగా చెప్పింది దీక్షిత. సరే, మనము
మామిడి జ్యూస్ని అందరు తాగుతారు కదా, మామిడికాయ రసాన్ని మనం మంచి జ్యూస్ని తాగుతాం కదా, అలాగే గీతామృతం, గీత అనే అటు అమృతాన్ని ఎలా తాగాలి? ఎవరైనా చెప్పగలుగుతారు? గీతామృతం ఎలా తాగాలి మనం? శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు వినాలి. అనుకుంటూ తాగాలి. ఓకే, భగవంతుడికి నైవేద్యంగా పెట్టే తాగాలి. భగవద్గీత ఆల్రెడీ భగవంతుడి నుంచి వచ్చిందే, అది ఆల్రెడీ ప్రసాదమే. చదువుతూ అంతా వింటున్నా చేయాలి. కరెక్ట్. ఎవరు చెప్పారు? అభిషిక్త చెప్పారు. వింటూ చదువుతూ. ఎస్, మనం అన్ని రకాల జ్యూసులు నోటితో తాగుతాం, కానీ భగవద్గీతను తాగాల్సిన విధానం ఏంటి? చెవులతో తాగాలి. చెవులతో ఎలా తాగాలి భగవద్గీతని? వింటూ. వినాలి. వినాలి. ఎస్, వినడం. దానినే శ్రవణం అంటారు. ఏమంటారు? శ్రవణం. శ్రవణం. శ్రవణం అంటే వినడం. వినడం. శ్రవణం అంటే వినడం. ఆ వినడం ద్వారా భగవద్గీతని ఈ చెవిలో పడేయడం, ఈ చెవిలో వెళ్ళడం ద్వారా అది అమృతధారలాగా వెళ్తుంది లోపలికి. సో అందరు అమృతాన్ని, మేము గీతామృతం తాగుతాం అంటే ఎలా తాగుతాం? ఇలా తాగాల్సింది. ఇలా తాగాలి, చెవులతో తాగాలి. ఈ గీతామృతాన్ని తాగడానికి మనకు భగవంతుడు ఎన్ని చెవులు ఇచ్చాడు? 2 చెవులు ఇచ్చాడు. అంటే మనము బాగా హ్యాపీగా తాగొచ్చు. అదే మామూలు జ్యూస్ తాగడానికి మనకి ఎన్ని నోర్లు ఉన్నాయి? ఒకటే నోరు. ఒక్క నోరు ఉంది. ఒక్క నోరుతోటి మనమే ఇంత ఆస్వాదిస్తే, మరి 2 చెవులతోటి గీతని వినడం ద్వారా ఇంకెంత ఆస్వాదించవచ్చు? అవునా కాదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరము ప్రతిరోజు శ్రద్ధగా ఇలా క్లాసులు అటెండ్ అవుతూ భగవద్గీత గురించి మనము తెలుసుకుందాం, వినే ప్రయత్నం చేద్దాం. ఓకే, సరే. అయితే అందరూ చాలా చక్కగా హోంవర్క్ గురించి చెప్పారు. నేను క్లాసులకు వెళ్ళబోయే ముందు ఇంకొక చిన్న హోంవర్క్ టెస్ట్ అందరికీ. ఏంటంటే మనం అడిగిందే, నిన్న శ్లోకం అందరు చెప్పారు. మరి ఇదివరకు చెప్పుకున్నటువంటి శ్లోకాలలో ఏదైనా ఒక్క శ్లోకాన్ని ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చెప్పగలుగుతాం. ఎస్ దీక్షిత, చెప్పు. నీకు నచ్చిన శ్లోకం ఏదో ఒకటి చెప్పు. 1 by 1, ఒకరి తర్వాత ఒకరు. ఎస్ దీక్షిత, చెప్పు. పరిత్రాణాయ సాధూనాం Very good. వినాశాయ దుష్కృతం మ్మ్. ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్. యువాన్స్, నువ్వేదైనా చెప్పగలుగుతావా ఏ శ్లోకమైనా? ప్రభుజీ ఎస్ యువాన్స్, నేను కూడా చెప్తాను. నేను అడుగుతాను, అడిగిన తర్వాత చెప్పండి. ఆత్మిక బుద్ధి ఆ, ఏకే కురునందన ఆ, బహుశాఖ అనంతాశ్చ ఆ, ఉదయో అవ్యవసాయ. వెరీ గుడ్ యువాన్స్. అరే, చాలా నువ్వు రీసెంట్గా జాయిన్ అయ్యి వచ్చి శ్లోకాలను బాగా నేర్చేసుకుంటున్నావు అసలుకి. వెరీ గుడ్. ఇంకెవరన్నా? మీరా ప్రభు, మీరు చెప్పగలుగుతారా ఏదైనా శ్లోకాన్ని? చెప్తా ప్రభుజీ. చెప్పండి ప్రభు. యంత్ర యోగేశ్వర కృష్ణ ఆ, యంత్ర పార్థో ధనుర్ధర ధనుర్ధర తత్ర శ్రీ విజయో పూత ధ్రువ నిర్మమ. తీర్మమ. వెరీ గుడ్, వెరీ గుడ్ మీరా ప్రభు. చాలా చాలా చక్కగా చెప్పారు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? అభిషిక్త? నేను చెప్తాను గురూజీ. ఎస్ అభిషిక్త, ప్రొసీడ్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. అభిషిక్త, దీనికి నువ్వు భావం కూడా చెప్పు, అర్థం కూడా చెప్పు, దీని అర్థం ఏంటో కూడా చెప్పు. ఇది చాలా మంచి శ్లోకం. గురూజీ, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అంటే ఒకటి శాస్త్రం, మెయిన్ శాస్త్రం ఉంది, అదే భగవద్గీత. కరెక్ట్. ఏకో మంత్రస్తస్య ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా సేవ ఉంది. అంటే ఏకో దేవుడు అదే కృష్ణుడు. ఎస్. ఓకే, ఇంకా ఏకో మంత్రస్. ఏకో మంత్రస్తస్య నామాని యాని అంటే ఒకటి మంత్రం ఉంది, అదే ఎస్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 మంత్రం. హరే. భగవంతుడి పేరే మంత్రం. తస్య దేవస్య సేవ, ఒకటి మెయిన్ వర్క్ ఉంది మనకి, అదే దేవుడికి సేవ చేయడం. కరెక్ట్, వెరీ గుడ్ అభిషిక్త, వెరీ నైస్. ఓకే, అందరు చాలా చాలా చక్కగా శ్లోకాలు. నేను అసలు అనుకోలేదు మీరు శ్లోకాలు నేర్చుకోవడానికి. ఈ రోజులు అందరూ ఎల్కేజీ యూకేజీ ఇంగ్లీష్ మీడియాలు చదువుకుంటూ, క్లాసులకు వెళ్తూ, స్కూల్కి వెళ్తూ, మీ వాటిల్లో బిజీ అయిపోయి ఈ సంస్కృత శ్లోకాలు ఎవరు నేర్చుకుంటారు అనుకుంటే, అరే
అసలు ఎంత ఇది సంస్కృత శ్లోకాలు కూడా కాదండోయ్, ఇది స్వయాన భగవంతుడు తన నోటితోటి పలికినటువంటి శ్లోకాలు వీటిని. అలాంటి వాటిని మనం నేర్చుకుంటున్నాం. మరి మీరు నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతారేమో. సరే వారానికి ఒక శ్లోకం నేర్చుకున్నా పర్లేదు అనుకుంటే రోజుకి ఒక శ్లోకం నేర్చేసుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ నైస్. సరే అయితే మరి మనం ఇవాళ వెంటనే మనం క్లాసులకు వెళ్ళిపోదాం. స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ అయ్యాక నాకు మీరు గురుజీ ఇవాళ స్టోరీ గురించి హోంవర్క్ లేదా? నేను అది క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుతాను. ఓకే, స్టోరీ గురించి, ఎందుకంటే మనకు టైం అవుతుంది. సో మనం ముందు శ్లోకాన్ని పట్టించుకొని క్లాస్ అయ్యాక లాస్ట్ చివర్లో అడుగుతాను స్టోరీ గురించి. ఓకే ఓకే, అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే ఓకే, బీజీ అంటే ఏంటి ఇక్కడ? ఫస్ట్ భగవద్గీత. భగవద్గీత. ఇక్కడ 2 అంటే ఏంటి? సెకండ్ శ్లోకం. తప్పు. సెకండ్ అధ్యాయం. ఎస్, సెకండ్ చాప్టర్, 2వ అధ్యాయం. 40 అంటే 40 శ్లోకం. కరెక్ట్. మనం ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకంలో ఉన్నాం. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అంటే 18 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 7. ఎస్ కరెక్ట్, 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాస్. మనం ఇప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి 2వ అధ్యాయం 40వ శ్లోకాన్ని మనం ఇవాళ పఠించుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. నేను కేవలం ఇంగ్లీష్ మాత్రమే జూమ్ చేస్తాను. అందరూ శ్రద్ధగా విని పలకండి. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో నా విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇప్పుడు నేను శ్లోకం మొత్తం ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ఆగండి, నేను శ్లోకం మొత్తం చదువుతాను. నేను చదవమన్న తర్వాత చదవండి. ఓకే, ఫస్ట్ వినండి. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఓకే, ఇప్పుడు పలకండి. నేహాభిక్రమ నాశోస్తి నేహాభిక్రమ నాశోస్తి నేహాభిక్రమ నాశోస్తి తర్వాత లేను. ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య 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 త్రాయతే మహతో భయాత్
త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరిగా చదవండి నేను అడిగిన వాళ్ళు. ఓకే, నేను చెప్తాను. నేహాభిక్రమనాశోస్తి. ఓకే ఓకే, దీక్షిత నువ్వు చదువు ఒకసారి, ఇంకొకసారి, ఇంకొకసారి. ఇక్కడ విక్రమ కాదు, నేహా భిక్రమ. విక్రమ కాదు, విక్రమ కాదు, నేహా భిక్రమ. మీరా ప్రభు మీరు చదవండి ఒకసారి. ఓకే, నేహా భిక్రమ నాశోస్తి. అభిషిక్త నువ్వు చదువు ఒకసారి. ఎస్. యువాన్స్ ప్రభు మీరు చదవండి ఒకసారి. యువాన్స్, వెరీ గుడ్. నేహా భిక్రమ నాశోస్తి. కవీష్ ఒకసారి నువ్వు చదువు. వెరీ గుడ్, బాగా చదివావు. అలాగే నాగభువనేశ్వరు నువ్వు కూడా చదువు. ఎస్, నేహా భిక్రమ నాశోస్తి. ఓకే, ఇప్పుడు మనము సెకండ్ లైన్కి వెళ్దాం. ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయో న విద్యతే. అభిషిక్త నువ్వు చదువు ఒకసారి. ఎస్, దీక్షిత నువ్వు చదువు ఒకసారి. వీరప్రభు మీరు చదవండి. యువాన్స్ నువ్వు చదువు. నాగభువనేశ్వరి. ఓకే, కవీష్. ఎస్, ఇప్పుడు మూడో లేను. స్వల్పమపి అస్య ధర్మస్య. స్వల్పమపి అస్య ధర్మస్య. స్వల్పమపి అస్య ధర్మస్య. స్వల్పమపి అస్య ధర్మస్య. ఓకే, అభిషిక్త నువ్వు చదువు ఒకసారి. స్వల్పమపి అస్య ధర్మస్య. ఓకే, కవీష్ నువ్వు చదువు. ఓకే, నాగభువనేశ్వర్ నువ్వు చదువు ఒకసారి. ఓకే, యువాన్స్ నువ్వు చదువు. స్వల్పమపి అస్య ధర్మస్య. ఎస్, మీరా ప్రభు మీరు చదవండి ఒకసారి. స్వల్పమపి అస్య ధర్మస్య. ఓకే, దీక్షిత నువ్వు చదువు. ఎస్, స్వల్పమపి అస్య ధర్మస్య. ఇప్పుడు నాలుగవ లైన్. త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. ఓకే, ఇప్పుడు దీక్షిత నువ్వు చదువు అమ్మ ఒకసారి. లాస్ట్ లైన్. నెక్స్ట్ కవీష్ నువ్వు చదువు. త్రాయతే మహతో భయాత్. భువనేశ్వరి నువ్వు చదువు. నువ్వే చెప్పు. వెరీ గుడ్. అభిషిక్త నువ్వు చెప్పమ్మా ఒకసారి. త్రాయతే మహతో భయాత్. వెరీ గుడ్. మీరా ప్రభు మీరు చెప్పండి. త్రాయతే మహతో భయాత్.
యువాన్స్ ప్రభు మీరు చెప్పండి. త్రాయతే మహాతో భయాత్. ఓకే, భయాత్. ఓకే. నేను ఈ శ్లోకాన్ని మీ అందరికీ తీసి పంపిస్తాను వాట్సాప్లో. ఒకసారి నేను మళ్ళీ పలుకుతాను ఈ శ్లోకాన్ని, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో దీని అర్థాన్ని నేను చక్కగా చెప్తాను, శ్రద్ధగా వినండి అందరూ. నేహాభిక్రమ నాశోస్తి. నాశోస్తి అంటే దాని అర్థం ఏంటి? నాశనం ఉండదు. నేహాభిక్రమ నాశోస్తి, నాశనం ఉండదు. దేనికి నాశనం ఉండదు? ఎక్కడ నాశనం ఉండదు? నా ఇహ, ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ అభిక్రమ, అభిక్రమ అంటే మన ప్రయత్నాలు. మనం ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నాలకి నాశనం అంటూ ఉండదు. మరి ఏ ప్రయత్నాలకి నాశనం ఉండదు మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత రెండవ లైను, ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయో అంటే నాశనమే కాదు, అవి ఎప్పటికీ వాటి యొక్క ఫలితాలు అనేవి కరిగిపోవు, కరిగిపోకుండా ఉంటాయి. ప్రత్యవాయో అంటే కరిగిపోవు వాటి యొక్క ఫలితాలు, వాటికి నాశనం ఉండదు, ఆ ఫలితాలు కరిగిపోవు. మరి ఏ ఫలితానికి నాశనం ఉండదు, ఏ ఫలితాలు కరిగిపోవు అంటే మనం చూద్దాం. మరి ఏదైనా ఒక ఫలితం నాశనం అయిపోకుండా ఉండాలంటే, ఏదైనా ఒక ఫలితం కరిగిపోకుండా ఉండాలంటే మనం ఎంతో కష్టపడాలనుకుంటాం కదా, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్పారు? స్వల్పమపి అస్య ధర్మస్య. స్వల్పమపి, అల్పం అంటే కొంచెం చేసిన, ఇక్కడ స్వ అల్పం, దీన్ని విడదీసి చదివితే సు అల్పం అని చదవాలి. సు అల్పం అంటే చాలా చాలా తక్కువ ప్రయత్నాలు పెట్టినప్పటికి కూడా మనకు ఆ ఫలితాలు నాశనం అయిపోవు, కరిగిపోవు. మరి ఏమిటి ఆ ప్రయత్నాలు? అస్య ధర్మస్య. అస్య ధర్మస్య అంటే ఈ గీతా ధర్మం, ఈ భగవద్గీత ధర్మం, ఈ హరే కృష్ణ మహామంత్ర ధర్మం, ఈ మంత్ర ధర్మాలను మనము కొంచెం ప్రయత్నించిన, కొంచెం చెప్పినా, కొన్నిసార్లు పలికినా ఆ ఫలితాలు అనేవి నాశనమైపోవు, కరిగిపోవు. పైపెచ్చి ఏం చేస్తాయి? త్రాయతే మహతో భయాత్. మనల్ని గొప్ప గొప్ప భయాల నుంచి బయటికి తీసుకొస్తాయి. ఇది దీని అర్థం. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న, ఇక్కడ అస్య ధర్మస్య అంటే ఏంటి? ఏ ధర్మం? ఏ ధర్మం మనం పాటించడం వల్ల ఆ ఫలితాలు అనేవి నాశనం అయిపోవు, ఆ ఫలితాలు అనేవి కరిగిపోవు, పైపెచ్చి మనల్ని భయాల నుంచి బయటకు వస్తుంది. ఏంటిది ఆ ధర్మం? ఏ ధర్మం అది? ధర్మ. ఏ ధర్మం? ఎస్, ఆ ధర్మం ఏంటంటే భగవద్గీత ధర్మం, హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడము, ఇలా ప్రతి మనం శ్లోకాన్ని ఇలా పలుకుతూ ఉండడం, ఇలాంటి ధర్మాలను మనం పాటించడం వల్ల ఆ ధర్మాలకి ఎప్పుడు నాశనం అనేది ఉండదు. ఇది దీని అర్థం. సో నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇది అర్థాన్ని, జాగ్రత్తగా వినండి. నేహాభిక్రమ నాశోస్తి అంటే మనము ఈ ప్రయత్నాల్ని ఇక్కడ పెట్టడం వల్ల వాటికి నాశనం ఉండదు. ప్రత్యవాయో, అవి కరిగిపోవు. నా విద్యతే, అవి అలాగే ఉంటాయి, ఎప్పుడు కరిగిపోకుండా, నాశనం అయిపోకుండా. మరి వాటి గొప్ప ప్రయత్నాలు పెట్టాలంటే అవసరమేం లేదు. స్వల్పమపి, కొంచెం ప్రయత్నించినా పర్లేదు. అస్య ధర్మస్య, ఈ ధర్మాల పట్ల, ఏ ధర్మం? గీతా ధర్మం, హరికృష్ణ మంత్రాన్ని జపించిన ఇలాంటి ధర్మాల పట్ల చేయడం వల్ల మనకేం జరుగుతుంది? త్రాయతే మహతో భయాత్. గొప్ప గొప్ప భయాల నుంచి మనము త్రాయతే, దాటించగలుగుతుంది. సో ఇది ఇవాల్టి శ్లోకం. సో దీనికి సంబంధించి నేను మీకు ఒక చిన్న కథ చెప్పి మనం ఇవాళ క్లాస్ని ముగించుకుందాం, ప్లస్ నిన్నటి హోంవర్క్ కొంచెం అడిగి. సో పూర్వం ఒక వ్యక్తి ఉండేవారు. ఆ వ్యక్తి ఏం చేశారంటే, తను ఒకరోజు అనుకున్నాడు, నేను చాలా పనులు చేస్తున్నాను, నా పనులను ఇంత చేసినప్పటికి కూడా నాకు డబ్బులు సరిగా రావట్లేదు, నేను ఇంకా ఎక్కువ పనులు చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? తను చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేస్తూనే తను ఉదయాన్నే లేచి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ మంత్రాన్ని చదువుకునేటువంటి సమయాన్ని కూడా నేను పనిలో పెడతాను, మంత్రాన్ని పక్కన పెడతాను కాసేపు అని చెప్పి పనికి వెళ్ళాడు. సరే, పని చేసి వచ్చాడు. పని చేసి వచ్చాక సాయంత్రం పూట భగవద్గీత రోజు చదువుకునేవాడు. ఈ భగవద్గీతను కూడా కాసేపు పక్కన పెట్టి నేను పనులే చేస్తాను అని పనులు చేస్తూ వెళ్ళిపోయాడు. అయితే ఆ విధంగా అతను పనులు చేస్తూ 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 కొంతకాలానికి అతడికి చాలా బాడీ క్షీణించిపోతుంది. సో తన ఇంటి పక్కనే ఉన్నటువంటి రామయ్య అనేటువంటి వ్యక్తిని అడిగారు, రామయ్య, నా ఒళ్ళు చాలా క్షీణించిపోతుందయ్యా, నేను ఎంతో పని చేస్తున్నాను మన ధన సముపార్జనకి, డబ్బులు సంపాదించడానికి, నా ఒళ్ళు చాలా క్షీణించిపోతుంది, ఏమిటి గల కారణం అంటే, అప్పుడు రామయ్య చూస్తాడు, చూడు సోమయ్య, నువ్వు రోజు ఉదయాన్నే హరే కృష్ణ మంత్రం జపించేవాడివి, ఇప్పుడు అది పక్కన పెట్టావు.
సాయంత్రం తిరిగి వచ్చాక భగవద్గీత చదువుకునేవాడివి, దాన్ని కూడా పక్కన పెట్టేశావు. నువ్వు జపాన్ని వదిలేసి, పుస్తకాలు చదవడము వదిలేసి, ఎప్పుడు పని పని అంటూ వెళుతున్నావు. మరి దేహానికి కూడా కొంచెం నువ్వు రెస్ట్ ఇవ్వాలి కదా, మన బాడీకి కూడా కొంచెం నువ్వు విశ్రాంతి ఇవ్వాలి కదా. ఆ విశ్రాంతి ఇవ్వకుండా నువ్వు అలా పనిచేస్తున్నప్పుడు మరి బాడీ క్షీణించదా? అంతగా బాడీ అలా అలసట పొందిపోదా? అలసట ఖచ్చితంగా పొందిపోతుంది. అనగానే, "నువ్వు చెప్పింది కరెక్టే రామయ్య. నేను ఇలాగ చేయడం వల్ల నాకు ఇలా జరుగుతుంది." అప్పుడు అన్న తర్వాత అప్పుడు సోమయ్య మళ్ళీ అడుగుతారు, "నాకు హరే కృష్ణ మంత్రము జపించే బుద్ధి కావట్లేదు. ఎందుకంటే నాకు ధనము, డబ్బులు సంపాదించాలి, ఇంకా అవే గుర్తొస్తున్నది. నేను ఇంకా ఆ పనులు చేయాలి గుర్తొస్తుంది. భగవద్గీత చదువుతున్నప్పటికి కూడా నాకు ఇంకా ఇంకా సంపార్జన చేయాలి, ధనాన్ని సంపాదించాలి, డబ్బులే సంపాదించాలి, పనులే చేయాలి, అవే గుర్తొస్తున్నాయి. చదవలేకపోతున్నాను. మరి దీనిని ఎలాగా పోగొట్టుకోవాలి" అంటే అప్పుడు రామయ్య అంటారు, "నువ్వు కరెక్టే, నువ్వు చెప్తున్నది కరెక్టే. మనము అప్పుడప్పుడు మన ధర్మాన్ని ప్రయత్నిస్తున్నప్పుడు, హరే కృష్ణ మంత్రాన్ని ఇలా చెప్తున్నప్పుడు, భగవద్గీతను ప్రతిరోజు ఇలా చదువుకుంటున్నప్పుడు, అప్పుడప్పుడు మనకు కొన్నిసార్లు విసుగు చెందుతాం. కొన్నిసార్లు మనం చేయబుద్ధి కాదు. అందుకే మనం ఎక్కువ పనుల్లోకి వెళ్ళిపోతాం. అందుకోసమనే మనము కలిసి చదువుకోవాలి భగవద్గీతని. కలిసి జపం చేసుకోవాలి. అలా చేయడం ద్వారా ఒకరోజు మనం చేయకున్నప్పటికీ కూడా వేరే వాళ్ళని చూసి మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. అందుకే చూడండి, స్కూల్లో అందరిని పిల్లల్ని కలిపి ఒకే చోట చదువు చెప్తారు. ఎందుకు? ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటానికి. అలాగే మనం కూడా మన తరగతులలో అందరం కూడా ఒకేసారి వచ్చి ఇలా శ్లోకాలు చదువుకుంటున్నప్పుడు, మనకు సొంతగా చదువుకోవడానికి ఇష్టం లేకున్నా గానీ ఇక్కడికి చదువుతున్నప్పుడు ఎంతో బెనిఫిట్ వస్తుంది. ఆ విధంగా సోమయ్య అలా చేయడం వల్ల ఏం జరిగిందంటే, ప్రతిరోజు రామయ్య దగ్గరికెళ్ళి జపం చేయడము, అలాగా భగవద్గీత ఇలా చదువుకోవడం వల్ల తన పనులు ఎంతైతే ప్రతిఫలం వస్తుందో దాన్ని తీసుకుంటూ ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు తను కూడా క్షీణించిపోకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని ఎప్పుడు పనికే కాకుండా కొంత సమయాన్ని తీసి మనము వేటి కోసం వెచ్చించాలి? వేటి కోసం పెట్టండి? భగవద్గీత చదువు కోసం ఇంకా సాయం చేసుకోవటం. ఇవి ప్రధానం. ఇంకా వేరే కార్యక్రమాలు కూడా మీకు సమయం ఉంటే అప్పుడప్పుడు భగవంతుడి దర్శనాన్ని తీసుకోవడానికి గుడికెళ్ళడము, భగవంతుడికి ముందు ఏదైనా సేవ చేయడం. సేవ అంటే ఎలా చేయాలి? భగవంతుడికి సేవ హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించి సేవ చేయొచ్చు. ఆ హరే కృష్ణ మంత్రాన్ని వేరే వారికి చెప్పి సేవ చేయొచ్చు. లేదంటే ప్రసాదం మనం ఏదైనా బాగా వండి భగవంతుడికి నైవేద్యంగా పెట్టి సేవ చేయొచ్చు. లేదా ఎవరైనా వండి పెడితే దాన్ని 10 మందికి పంచి సేవ చేయొచ్చు. లేదా భగవంతుడి యొక్క గుడిని ఏదన్నా మనం ఇలాగా తుడిచి నీటికి ఆ విధంగా సేవ చేయొచ్చు. ఈ విధంగా మనము ఏదో ఒక విధంగా మనం భగవంతుడికి సేవ అనేది చేసుకోవచ్చు. సరే, అయితే ఇవాల్టికి మనకు ఇది కథ. అందరికి అర్థమైంది ఈ కథ? అర్థమైంది ప్రభుజీ. సరే, అయితే నిన్నటి కథ, ఓకే, నిన్నటి కథ యొక్క సారాంశాన్ని ఎవరు చెప్తారు? నిన్న చెప్పినటువంటి కథ యొక్క హోంవర్క్ సారాంశాన్ని అభిషిక్త? ఎస్ గురుజీ, నేను చెప్తాను. ఎస్ అభిషిక్త. ఎవరికైతే దేవుడి పట్ల శ్రద్ధ ఉంటుందో వాళ్ళు ఒక బ్రాహ్మణుడు అవ్వకపోయినా కూడా దేవుడు వెంటనే వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాడు. శ్రద్ధ ముఖ్యం. చాలా చక్కగా చెప్పింది అభిషిక్త. మనము చేస్తున్నటువంటి ఏదైతే శ్రద్ధ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ కాదు. కాన్సన్ట్రేషన్ కూడా ఒక పార్టే. శ్రద్ధ అంటే అపారమైనటువంటి నమ్మకం. భగవంతుడి గురించి నేను వింటున్నప్పుడు, భగవంతుడికి శ్లోకాలు పలుకుతుంటున్నప్పుడు నాకు భగవంతుడు రక్షణిస్తాడు, నాకు అన్నిటిలో నన్ను ముందుకు రాణిస్తాడు అనేటువంటి అపారమైనటువంటి శ్రద్ధ కలిగి అపారమైన నమ్మకం కలిగి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. అలాంటి శ్రద్ధ ఒక చెప్పులు కుట్టుకునేవాడికి ఉన్నప్పటికీ వాణ్ణి వైకుంఠానికి తీసుకెళ్ళాడు. మరి ఆ శ్రద్ధ బ్రాహ్మణుడికి లేనప్పటికీ, బ్రాహ్మణుడు అయినప్పటికీ తనకు లేకపోతే ఆ శ్రద్ధ ఇక్కడే ఉండిపోతాడు. వెరీ గుడ్ అభిషిక్త. సరే, అయితే అందరికీ ఇవాల్టి శ్లోకాన్ని నేను పంపిస్తాను, దాన్ని పట్టించుకోండి, రేపు నాకు చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపటికి ఈ కథకు సంబంధించింది కూడా నేను సారాంశాన్ని అడుగుతాను. ఎవరైతే వాళ్ళే చెప్పండి. ఓకే, అందరు ఒక్కసారి అన్మ్యూట్ చేసి హరే కృష్ణ మంత్రం చెప్పండి క్లాస్ ముగించుకునే ముందు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి బోల్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్ గురుజీ. ధన్యవాదాలు.